జగద్ రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైనటువంటి నామములో ఆ దేవదేవుని స్తుతించడానికి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా యొక్క శుభములు వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నా. గత వారం మనము వెళ్ళినటువంటి పాఠ్య భాగంలోనికి మనం వెళుతూ మిగిలినటువంటి అంశాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నేర్చుకుంటే ధన్యులమే, నేర్చుకుంటే మనము ధన్యులమే అన్నటువంటి అంశము ద్వారా కీర్తనల గ్రంథము నుండి 119వ కీర్తన 73వ వచనం ఆధారముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాం. నేర్చుకుంటే మనమందరం కూడా ధన్యులమే అని. మన భక్తి జీవితంలో ఏమి నేర్చుకోవాలి అని దేవుడు మనకు తెలియచేశాడు. ఈ భక్తి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే పరలోకానికి నడిపిస్తూ ఉన్నది గనుక ఇలాంటి విషయాలను మనం నేర్చుకోవాలి అని దేవుడు తన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా తెలియచేసిన విషయాలుగా మనము చూస్తూ ఉన్నాం. వాటిలో మొదటిగా దేవుని చిత్తానుసారముగా ప్రార్థించే ప్రార్థన పరులుగా మనం ఉండాలి అని. రెండోదిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, మనలో దేవుని వాక్యము ఉండాలి అని దేవుడు కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మిగిలిన యొక్క 4 భాగంలోనికి మనం వెళుతూ 3వ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13 అలాగే 24 ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను మరవకుండా నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మొదటిగా మనం గమనిస్తే మనకి చూపినటువంటి అంశం ఏదనగా దేవునికి భయపడి మీరు జీవించండి అని. ఎవరికి భయపడాలంటే అండి, సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము భయపడాలి. ఆ దేవుడు అన్ని స్థలాల్లో ఉండే దేవుడు. ఆయన వెలుగులో ఉంటాడు, ఆయన చీకటిలో ఉంచాడు, ఆయన అన్ని స్థలాలలో ఉంచాడు. అందుకనే దావీదు మహారాజు అంటున్న మాట ఏమనగా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ నేను సముద్రపు అగాధంలోనికి నేను వెళ్ళినా, ఒకవేళ ఎత్తైన ఆకాశానికి నేను ఎక్కి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడ ఉంటావు అన్నాడు. చూడండి దావీదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడే ఉంటావు అని. అంటే దేవుడు అన్ని స్థలాలలో ఉండే దేవుడు. దేవుని బిడ్డలు ఏ ఏ స్థలాలకైతే వెళుతూ ఉన్నారో ఆయా స్థలాల్లో దేవుడు ఉండే దేవుడు ఆయన. ఒకవేళ మనం మనుషుల కంటికి తప్పించుకొని వెళ్ళిపోవచ్చును, ఒకవేళ మనుషులు మనం చూడకపోవచ్చు, కానీ అగ్ని జ్వాలల నేత్రములు కలిగినటువంటి దేవుడు ఆయన అందరినీ చూసే దేవుడు అని మనకి సాక్ష్యము యొక్క పరిశుద్ధ గ్రంథంలో వచనాలే మనకు తెలియజేస్తూ ఉన్నవి. అందుకనే దావీదు ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలం ముందు నువ్వు ఉంచున్నావు. అంటే అతడు ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి భయముతో అతడు జీవించాడు కూడా. ఒకప్పుడు భయం లేకుండా జీవించినటువంటి దినాలలో దేవుడు అతని దగ్గరికి వచ్చి మాట్లాడి గద్దించినప్పుడు అతడు ఒప్పుకొని విడిచిపెట్టి మంచి వ్యక్తిగా అతడు జీవించిన తర్వాత తన జీవిత అనుభవాన్ని నేటి అనగా తన తరములో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈ మాటలు రాసి ఆయన భద్రపరిచాడు.
అవేంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతోనే ఉంటున్నాడు అని. కాబట్టి నాతో ఉంటున్న దేవుడు అని దేవునికి భయపడి అతడు జీవించినప్పుడు దేవుడే సాక్ష్యం చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానికి దగ్గర, దావీదు నాకు ప్రియమైన వాడు అని దేవుడు సెలవిచ్చాడు. అందుకని కాండం 6వ అధ్యాయము 13లో సెలవిచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇక ఎంత కాలం మీరు దేవునికి భయపడక మీరు జీవిస్తారు? ఇప్పుడైనా సరే మీరు దేవునికి భయపడి జీవించటం మీరు నేర్చుకోండి అని. 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై. ఏంటండి? మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మమ్మలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి, ఏంటండి? మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలెనని, ఈ కట్టడలన్నింటినీ కూడా గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మనము నేటి వరకు కూడా బ్రతకాలి. మనము బ్రతుకుతూ మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండాలి. మనం బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. మనము బ్రతికి అనేక మేలుతో మనం జీవించాలని దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నాకు భయపడి జీవించండి. మీరు బ్రతకాలి. మన ఎగ్జాంపుల్స్ మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే ప్రియులరా, తల్లిదండ్రులను మనం దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు, తల్లిదండ్రులు మనం బాధ పెడుతూ ఉన్నప్పుడు, వారి మాట మనం విన్నప్పుడు, ఓకే, వారు ఎందుకు చెప్తారంటే మనం బ్రతకాలి, మనం మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలి, సమాజంలో గొప్పవారుగా ఉండాలి, వారి కోరిక, వారి తపనది. అంతకని ఏమీ లేదు. కానీ మనం రాంగ్ స్టెప్ తీసుకొని మనం వెళుతున్నట్లయితే వాళ్ళు చూస్తారు, వాళ్ళన్నీ వింటూ ఉంటారు. మన యొక్క నడవడిక, మన మాటలు, కొన్నిసార్లు మనం తప్పు చేస్తే ఇంట్లో అమ్మ నాన్న ఏదైనా అడిగితే గబుక్కొని వారు ఒకటి అడిగేదానికి ఇంకొక సమాధానం చెప్పేస్తూ ఉంటాం, మనం దొరికేస్తాం. మనం ఇప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే కన్నా తల్లిదండ్రుల యొక్క పేరు బంధం ఎలా ఉంటుందంటే, పిల్లలు కష్టపడి పైకి రావాలి, నాలాగా కష్టపడకూడదు, నాలాగా కూలి నాలి వాళ్ళు చేయకూడదు, వారు సమాజంలో ఉన్నతమైన స్థానంలో వారు వేసుకున్న బట్ట నలిగిపోకూడదు, మంచి స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. వాడు మంచి స్థితిలో ఉండాలి. అందుకని ఇక్కడ మనం గమనిస్తే, మనము సజీవమై ఉండాలని, బ్రతకాలన్నది దేవుని యొక్క ఆశ కనుక దేవుడికి మీరు భయపడని చెప్పుచూ ఉన్నాడు అని. అదేవిధముగా తల్లిదండ్రులు కూడా మనకు బోధిస్తారు, తెలియజేస్తూ ఉంటారు. మన మంచి వారిగా, మంచి బిడ్డలుగా మనం జీవించాలి, దేవునికి భయపడి జీవించాలి అని. కాబట్టి ప్రియులరా, మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన నేత్రాలు మనతో ఉంటాయనేది మనము జ్ఞాపకం మనం చేసుకో. కనుక మీరు దేవునికి భయపడి జీవించండి అని. ఎందుకు? మనం బ్రతకాలి అంటే, మనం జీవించాలంటే, ఇప్పుడు ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ యొక్క జీవితం అయిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది, అది మనకు పరలోకమే. అమోఘమైనటువంటి జీవితం, నిత్యమైనటువంటి ఆ జీవితంలో, ఆ బ్రతుకులలో, ఆ స్థానంలో, పరలోకములో ఉండాలి అని దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవించడం నేర్పిస్తూ ఉన్నాడు. కనుమూసిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనకు బలము ఉన్నంత వరకు, నేత్రాలు ఉన్నంత వరకు, యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా మనము నేర్చుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం ప్రయాణించినట్లయితే ఒక రోజు నా గమ్యస్థలాన్ని మనము
చేరగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది మనం జ్ఞాపకం, 4వ భాగానికి వద్దాం మనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఫస్ట్ Thessalonians chapter 4 verse 1 and 2. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మేము మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా కాగా మీరు ఇలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో, దేవుని సంతోషపరచవలని మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరును నడుచుకొనుచున్నారు. 2 మాటలు రాశాడు అక్కడ. మెట్టుకు సహోదరులారా, ఈ విషయాలు మీకు నేను రాస్తూ ఉన్నాను. ఎవరు అంటున్నారు? పౌలు గారు ఆయన తెస్సలోనిక సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. అదేంటి? మీరు దేవుణ్ణి సంతోషపరచండి. ఎవరు సంతోషపరచాలంటే మనము దేవుణ్ణి మనం సంతోషపరచాలి. దేవుడు ఎలాగ సంతోషిస్తాడు మనం. ఇప్పుడు ఎవరైనా సరే మనకి గిఫ్ట్ ఇస్తే మనము ఆ గిఫ్ట్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. అది మన ఇంట్లో మనం పెట్టుకుని కూడా అప్పుడప్పుడు తరచుగా చూస్తూ మనం సంతోషిస్తూ ఉంటాం. అలాగైతే దేవుడు మన ద్వారా సంతోషించాలి అని అంటే మనము ఆయన కొరకు జీవించటమే. ఆయన కట్టడలను నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన ఎలా సంతోషిస్తాడనేది మనం చూడలేం. కానీ ప్రియులారా, ఆ సంతోషానికి బదులుగా దేవుడు మన కుటుంబాలలో, మన యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎగ్జాంపుల్, కుటుంబంగా మనం ఉన్నాం. భర్త జీవించే జీవితాన్ని దేవుడు చూస్తాడు, భార్య జీవించే జీవితాన్ని దేవుడు చూస్తాడు, బిడ్డలు జీవించే జీవితాన్ని చూస్తాడు. మరి ఆ జీవితంలో దేవుని సంతోషపెట్టే కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అది మనకు తెలియదు, మనకు కనబడదు. ప్రియులారా, కనబడకుండా మనము మన యొక్క జీవితం ద్వారా మనం చేసే కార్యాలను బట్టి వెనువెంటనే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు మనకి ఆశీర్వాదం రావడానికి. కానీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు మనకి ఆయన ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. అందుకనే ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అందరికీ మహోపకారి అని అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంతోషించే దేవుడు ఆయన. అది దావీదు ఉన్నాడు, అయ్యా నా జీవితం ద్వారా సంతోషిస్తున్నావు కదా అని చెప్పేసి. సంతోషానికి ప్రతిగా దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి అందరికీ తెలుసు. బైబిల్లో భక్తుల యొక్క జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగినప్పుడు మనకు తెలిసిన విషయాన్ని మనసు గుర్తు చేస్తూ ఉన్నాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ఉన్నారు, అగ్నిగుణంలో పడవేశారు, రాజు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోని బట్టి దేవుడి నిజడు సంతోషించాడా లేదా? సంతోషించాడు. సంతోషానికి కారణంగా దేవుడు ఎవరి మనసును మార్చాడు? రాజు మనసును మార్చాడు కదండి. రాజు మనసును మార్చిన తర్వాత రాజులో నుండి ఒక ప్రత్యేకమైన విషయాన్ని రాజు ఆయన ఎన్నిసారిగా శాసనం విధించాడు. ఈ రోజు నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుణ్ణి ఎవరు ఆరాధించారో వారందరినీ కూడా చంపేయండి అన్నాడు. చూడండి, ఇక్కడ గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందరూ కూడా దేవుని నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు మనం జీవించినప్పుడు ప్రతిగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని ఒకసారి మనం జ్ఞాపకం చూసుకుంటాం. ఇంకా అలాగే మనం చూసుకోవాలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కోరుతున్నాడు భక్తిగా జీవించే దేవుని కోసం. ప్రియులారా, అతని దాన ధర్మాలన్నీ కూడా దేవుడు చూసి సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం సంతోషపరచాలి. మనం ఎవరు సంతోషపరుస్తూ ఉన్నాం? కుటుంబంలో తండ్రిగా, తల్లిగా, బిడ్డలేగా మనం ఎవరిని సంతోషపరచడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం? లోకాన్ని కాదు ప్రియులారా, మన స్నేహితులన కాదు ప్రియులారా,
కొన్నిసార్లు మన స్నేహితుడికి మనం సంతోషపరచాలి. ఎప్పుడు మన యొక్క బర్త్డేలో కానీ ఓకేనా, ఏదైనా ఒక అకేషన్లో మనం సంతోషపరచవచ్చు మన యొక్క స్నేహితుడిని. ఇక మిగతా విషయాలు కాదు ప్రియులారా. ఈ రోజుల్లో కొన్ని కార్యాలకు అంటే యవనస్తులు నేను చెప్తూ ఉంచుకున్నాను. మనకి తెలియదు ఏమీ లేదు. ఈ రోజుల్లో యవనస్తులు ఉన్నారంటే విచ్చలవిడిగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటలేదు. ఓకే, నిన్న నేను అలాగనే నోయిడా నుండి వచ్చినటువంటి బ్రదర్ బాలయోగి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నాము. యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఆ పెళ్లిని అంగీకరించుకుంటలేదు అని అంటే, లోకములో ఉన్నటువంటి కళాచారాలకి అలవాట్లకు లోనైపోయి ఇదే జీవితమని ఆ జీవితం అలవాటు పడిపోతూ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్తో ఉంటున్నారు, త్రాగుడికి, స్మోకింగ్కి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పొడుగు ఉంటాయి. ఓకేనా, తాగులో ఏ వాళ్ళు స్మోక్ చేసేస్తున్నారు పిల్లలు. ఒక స్త్రీ నుండి ఇంకొక పాప చెడిపోతుంది, ఒక అబ్బాయి ఇంకొక పాప చెడిపోతూ ఉంది. త్రాగటం, చిన్న బట్టలు వేసుకుంటాం, అసభ్యకరమైనటువంటి డ్రెస్ వేసుకుంటాం, వాడు వెళుతూ ఉంటాం, జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాను. ఎంత చెప్పినా వాడు వింటలేదు. ఆయన అంటూ ఉన్నాడు, మా సరౌండింగ్లోని నిర్లక్ష్యంలో కూడా యవనస్తుల పిల్లలు ఉంటున్నారు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, కుటుంబానికి భారంగా ఉంటూ ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి యోగి మా పిల్లల కోసం ప్రార్థించేయ, పిల్లల ఉంటూ ఉన్నారు, పెళ్లి వస్తు వచ్చింది, పెళ్లి చేసుకుని ఉంటూ ఉన్నారు అని చెప్పేసి. కొంతమంది క్రైస్తవ పిల్లలు సహవాసాన్ని బట్టి చెడిపోతూ ఉండగా కుటుంబానికి ఎంత బాధ మిగిలిస్తున్నారంటే అంత బాధ మిగిలిస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు మా పిల్లలు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ కొన్నిసార్లు తెలిస్తే పిల్లల యొక్క పరిస్థితి ఎంత బాధకరంగా ఉంది. పిల్లలు కూడా చెప్పుకోలేక చూసిన తర్వాత విన్న తర్వాత ఏదైనా సరే ఒక రోజున చేసిన కార్యం బయటికి తప్పదు, అది వస్తుంది, అది చాలా బాధపడుతూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఎవరు సంతోషపడుతూ ఉన్నాం మాలో ఆత్మీయ జీవితంలో మన దేవుని మనం సంతోషపరచాలి. అందుకని అంటున్నాడు, మీరు సంతోషపరుస్తూ ఉన్నారు అని నేను వింటూ ఉన్నాను, కానీ మరొకసారి మీకు చెప్తూ ఉన్నాను, మీ యొక్క జీవితాలు మార్చుకొని దేవుని మీరు సంతోషపరచండి అంటున్నాడు. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 9 వరకు మనం చూస్తుంటే, భక్తుల యొక్క ప్రవక్తన మీరు నేర్చుకుంటున్నారు కనుక ఆ భక్తుల యొక్క ప్రవక్తన కలిగి మీరు జీవించండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ఎప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును. నా నుండి మీరేం చూశారు? నా బ్రతుకు ద్వారా మీరేమి చూశారు? నా జీవితం ద్వారా మీరేమి చూశారు? మీరు నా ద్వారా ఏమైతే విన్నారో ఆ ప్రకారంగానే మీరు జీవించండి, బ్రతకండి. నేను వేరే విషయం చెప్పట్లేదు, నేను ఎక్కడి నుంచో చూసి చెప్పట్లేదు, కానీ నాకు ప్రభు నేర్పిన విషయాలు మాత్రమే నేను మీకు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పాదాల చెంత నేను రాత్రింబగళ్ళు మోకరించి ఉపవాసాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను కనుక ఆ దేవుడు, ఆ యేసయ్య నాకు నేర్పిన ఈ అమూల్య విషయాలను మీకు తెలియజేస్తూ, నేను రాస్తూ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నా ద్వారా, నా బ్రతుకు ద్వారా నేను మీకు ప్రభు ఆత్మచేత చెప్పబడిన ఏది నేర్చుకున్నారో నా జీవితం ద్వారా మీరు నేర్చుకుని ఆ విధముగా ఉండండి. అంటే ఒక మోడల్గా ఉండాలి. పౌలు గారు మోడల్గా ఉన్నారు. అవును ప్రియులారా, మనము కూడా మోడల్గా మనం ఉండాలి. ఈ జీవితం ఒక మోడల్గా మనం దేవుని కోసం మనం బ్రతుకుతూ ఉండాలి. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. భక్తులు బైబిల్లో మనం ఎంతమంది భక్తులు
అడుపుగా, వినయత, విధేయత కలిగి జీవించారు. ఆ భక్తుల గురించి మన దేవుడు నేర్పుతూ ఉన్నాడు అనుదినము కూడా. మరి అలాంటి భక్తుల గురించి మనం వింటూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఆ లక్షణం, ఆ విధేయత, ఆ గౌరవం, ఆ మర్యాదలు మనం చూపుతూ ఉన్నామా, మనం అలాగా ప్రవర్తిస్తూ ఉన్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరినే కాదు, ఆ భక్తుల గురించి దేవుడు చెప్పలేదు, వాళ్ళు ఆ విధముగా జీవించారు కాబట్టే మీరు జీవించండి. భక్తులే కాదు, ఎంతమంది దేవుడి బిడ్డలు మిషనరీస్ ఉన్నారు, ఎంతమంది రైటర్స్ ఉన్నారు, ఎంతమంది మరి దేవుని కోసం సేవకు సమర్పించుకున్నటువంటి ఉన్నారు. అపోస్తులు కావచ్చు, మిషనరీస్ కావచ్చు, ఎంతో మంది భక్తుల యొక్క చరిత్ర మనం వింటూ ఉన్నాం. వారు దేవుని కోసం ఈ విధంగా జీవించారు అన్నారు. కాబట్టి పిల్లగా భక్తుల యొక్క ప్రవర్తనను చూసి నేర్చుకొని జీవించండి. ఆ రోజుగా మనం జ్ఞాపకం చేసుకుంటే తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తీతు పత్రిక టైటస్ చాప్టర్ 3 verse 14. సత్క్రియలను శ్రద్ధగా చేయుట, మన వారు నిష్ఫలులుగా కాకుండా నిమిత్తము అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయటానికి నేర్చుకోనండి. ఓకే, అవసరాన్ని బట్టి మీరందరూ కూడా ఆ యొక్క సంఘానికి, ఇప్పుడు తిమోతి వస్తాడు, మార్కు వస్తాడు, నేను పంపించే వారందరూ కూడా వస్తారు అక్కడికి. మీరు అభివృద్ధి పొందిన కొలది సేవ కొరకు, విధురాండ్ల కొరకు, అనాథుల కొరకు, సహాయం లేకుండా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కొరకు మీరు సహాయం చేయటానికి, మీ వంతు సహాయపడడానికి మీరు సిద్ధముగా ఉండండి. సత్క్రియలు శ్రద్ధగా చేయటానికి మీరు సిద్ధముగా ఉండండి. మంచి క్రియలు చేయటానికి సిద్ధముగా ఉండండి అంటాడు. సంఘానికి రాస్తూ ఆయన ఆ యొక్క తీతుకు రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా పౌలు గారు పిల్లారు, మరి మనం కూడా చేస్తూ ఉన్నాం. ఇతరులు చేయండి, ఆదుకోండి. దేవుడు ప్రేరేపిస్తే ఎవరికైతే సహాయం చేయాలో, ఎవరెవరు ఆదుకోవాలో అని మీకు ఆత్మ ద్వారా ప్రేరేపిస్తే చేయండి. ఈ మంచి కార్యాలు మీరు చేయండి. మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు, అది నాకు తెలుసు. ఇంకనూ మీరు చేస్తూ ప్రభుని సంతోషపరచవలసిందిగా నేను ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. కనుక మీరు నేర్చుకుంటే మీరందరూ కూడా ధన్యులే. కాబట్టి ధన్యులుగా మీరు పిలువబడాలి అంటే వీటన్నిటిని కూడా మీ యొక్క భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో నేర్చుకొని దేవుడిని సంతోషపరచండి అని. కాబట్టి ఆ విధముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఇది నేర్చుకునే సమయం మనకి. అప్పుడప్పుడు తృప్తిల్లిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు జారి పడిపోతూ ఉంటాం. ఆ సందర్భంలో ప్రభువా నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు, నన్ను భద్రపరచు, నేను సంతోషపరచాలి. నన్ను చూస్తున్నటువంటి దేవుడు అయ్యా, నీవు నా నుండి నీవు ఇలాంటి కార్యాన్ని ఆశిస్తున్నావు కనుక ఆ విధముగా చేయడానికి నీ యొక్క కృప, మీ యొక్క పరలోకపు జ్ఞానం, ఆత్మాభిషేకం, మీ యొక్క సన్నిధి, మీ నడిపింపు నాకు తోడుగా ఉంచండి. నేను వెళుతూ ఉండగా నేను అనేక విషయాలను మెళుకుగా, అణుకుగా ఉంటూ నేర్చుకొని నీ కొరకు బ్రతికే జీవితాన్ని నాకు దయచేయ. అప్పుడు నేను నేర్చుకుంటూ నేను జీవిస్తూ ఉండగా, ఎస్, నా కుమారుడు నేర్చుకున్నాడు, నా కుమార్తె నేర్చుకుంది, నా యొక్క కుటుంబీకులు, నా యొక్క క్రైస్తవులుగా పిలువబడుచున్న నా బిడ్డలు నేర్చుకున్నారు అని దేవుడు సంతోషించే విధముగా ఉండటకు, ఆయన ఆనందింప చేసేవారిగా ఉండటకు మనకి జీవితాలు ఆయన పరిశుద్ధమైన చేతులకు సమర్పించుకుంటూ ఆయన కొరకు మనం జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యండి. ఈ వారమంతా కూడా తన కృపను భద్రపరుస్తూ నడిపించుగాక.
ఆమేన్.